స్తుతి కార్యక్రమంలో అనుదినం మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము సిద్ధపడి ఉండిరి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మత్తయి సువార్త 25వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు చదువుకుందాం. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. రాత్రివేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి ఎంతగానో మనం స్తుతించాలి. ఇక్కడ గమనించినట్లయితే సిద్ధపడి ఉండిరి. ఎవరు సిద్ధపడి ఉన్నారు అంటే బుద్ధిగల వారు సిద్ధపడి ఉన్నారు. ఎవరు ఈ బుద్ధిగలవారు అంటే ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మరి బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని చెప్పేసి మనం చూస్తూ ఉంటున్నాం. ఈ 25వ అధ్యాయంలో పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నదని, వీరిలో 5 బుద్ధి గలవారు ఉన్నారని, 5 బుద్ధి లేని వారు ఉన్నారని మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఉదయకాల వేళలో మన ధ్యానాంశం నిమిత్తమై బుద్ధిగల వారు వీరు ఎవరు అంటే సిద్ధపడిన వారుగా ఉన్నారు. వీరు ఆయన రాకడను ఎదుర్కొనే వారుగా ఉన్నారు. ఈ బుద్ధిగల కన్యకలు సిద్ధపడి ఉన్నారు. వీరు కన్యకలు అంతేకాదు, వీరు పెళ్లి కుమారుణ్ణి కలుసుకున్నట్టుకు వెళ్ళారు. వీరందరికీ ఆ దివిటీలు ఉన్నాయి. వీరి దివిటీలు వెలిగింపబడి ఉన్నాయి. వీరి దివిటీలు ఆరిపోలేదు. వీరు మెలకువగా ఉన్నారు. పెళ్లి కుమారుని గురించిన కేక విని లేచారు. ఒక 7 విషయాలు మనం చూస్తున్నాం ఇక్కడ. ఈ సిద్ధపడిన వారిలో లేక బుద్ధిగల వారిలో, ఈ బుద్ధిగల కన్యకలు సిద్ధపడిన వారిలో ఉన్నటువంటి ఆ లక్షణాలు మనం చూస్తే వీరు కన్యకలు. అంతేకాదు, వీరు పెళ్లి కుమారుని కలుసుకున్నట్టుకు వెళ్ళారు. వీరందరికీ దివిటీలు ఉన్నాయి. వీరి దివిటీలు వెలిగింపబడ్డాయి. వీరి దివిటీలు ఆరిపోలేదు. వీరు మెలకువగా ఉన్నారు. 7 పెళ్లి కుమారుని గుర్చిన కేక విని లేచారు. బుద్ధిగల కన్యకలు తమ దివిటీలతో కూడా ఏం చేశారు? అదనంగా ఆ నూనె తీసుకొని వెళ్ళారు. బుద్ధిగల కన్యకలు అదనంగా నూనెను కూడా తీసుకొని వెళ్ళినారు. మెలకువగా ఉన్నారు. దివిటీలు వెలిగించబడినవిగా ఉన్నాయి. వీరందరి దగ్గర దివిటీలు కూడా ఉన్నాయి. ఇక్కడ గమనించినట్లయితే వీరు బుద్ధిగల కన్యకలు సంపూర్ణంగా ప్రభువును అంగీకరించి
బుద్ధి మార్చబడి మంచి బుద్ధి గలవారై ఉండి దేవుని ఆత్మ కలిగిన దేవుని పిల్లలు వారు ప్రభు వస్తున్నాడని ఎరిగిన వారుగా ఉన్నారు. ప్రభు వస్తున్నాడని ఆయన ఎదుర్కోవాలని దివిటీలు సిద్ధం చేసుకున్న వారుగా ఉన్నారు. ప్రభు వస్తున్నాడని ప్రభువు మరి చూడాలని దివిటీలు వెలిగించుకున్న వారుగా ఉన్నారు. అంతేకాదు కానీ వీరి దివిటీలు ఆరిపోలేదు. వీరు ఎలా ఉన్నారంటే మెలకువగా ఉన్నారు. అంతేకాదు కానీ వీరు పెళ్లి కుమారుని యొక్క కేక విని లేచిన వారుగా ఉన్నారు. సంపూర్ణంగా ప్రభువును ఎరిగిన వారుగా ఉన్నారు. మార్చబడిన వారుగా ఉన్నారు. మారు మనసు పొందిన వారుగా ఉన్నారు. మర్యాదస్తులుగా ఉన్నారు. వారు ప్రభువు వస్తున్నప్పుడు ఎత్తబడతారు అని చెప్పి చూస్తున్నాం. ఆత్మ కలిగి దేవుని పిల్లలు వారు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడేవారుగా ఉన్నారు. దెస్సలోనికీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం మనం గమనించినట్లయితే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు అని చెప్పి చూస్తుంటారు. ఇక్కడ గమనిస్తే దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. మరి బుద్ధి కలిగిన కన్నికలు, సిద్ధపడిన కన్నికలు వారు ఎలా సిద్ధపడి వచ్చారు అంటే హృదయం సిద్ధులలో నూనె ఉంచుకున్నారు. సిద్ధులు వెలిగింపబడ్డాయి. వారు ప్రభువును ఎదుర్కోవటానికి వచ్చారు. అదనంగా నూనె కూడా తీసుకొని వచ్చారు. ఇక్కడ మనం చదువుకున్నామంటే ఈ లేఖన భాగంలో మనం చూస్తే దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు అని చెప్పి చూస్తుంటున్నాం. ఆయన ఎలా వస్తాడంట? ఆర్భాటముతో వస్తాడు. ప్రధాన దూత శబ్దంతో వస్తాడు. దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును అని చెప్పి చూస్తుంటాడు. ఎక్కడి నుండి వస్తాడు? పరలోకము నుండి దిగి వస్తాడు. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారని చూస్తుంటారు. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడిన వారు లోపలికి వెళుతారు. వెళ్ళిపోయి ఆయన చూస్తారు, ఆయన ఆరాధిస్తారు, ఆయన పూజిస్తారు, ఆయన గణపరుస్తారు, ఆయనను మహిమపరుస్తారు. ఎందుకంటే వారు సిద్ధపడిన వారుగా ఉన్నారు. సిద్ధపడిన వారుగా మెలకువ కలిగిన వారుగా ఉన్నారు. 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనించినట్లయితే 10వ వచనంలో అక్కడ మనం గమనించినట్లయితే అంతటా తలుపు వేయబడెను. 10వ వచనం, వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు ఎప్పుడు బుద్ధి లేని కన్యకలు ఎప్పుడైతే ఆ యొక్క నూనె కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి అని చూస్తుంటాం. ఎంత గొప్ప మాట కదా! పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వారు సిద్ధపడిన వారుగా ఉన్నారు. పిలువబడినప్పుడు లోపలికి వెళ్ళిన వారుగా ఉన్నారు. అలాగే ప్రభు యందు విశ్వాసముంచి నమ్మి రక్షింపబడి బాప్తిసము తీసుకొని సంఘ సహవాసంలో చేర్చబడినటువంటి నీవు నేను కూడా ప్రభు వచ్చినప్పుడు క్రీస్తునందుండిన వారు మార్చబడి ఎత్తబడతారు. అనగా క్రీస్తునందు విశ్వాసము గలవారు, విశ్వసించిన వారందరూ, ఆత్మ బాప్తిస్మ పొందిన వారు ప్రభు వచ్చినప్పుడు అందరూ ఎత్తబడతారు. ఇదిగో బుద్ధిగల కన్యకలు సిద్ధులలో నూనె ఉంచుకొని ఆయన రాకడకు ఎదుర్కొనిన వారుగా ఉండాలి.
హృదయమైన స్థితిలో వాక్యము నింపుకొని సిద్ధపడిన వారుగా ఉండి ఆయన వచ్చినప్పుడు తలుపు తట్టగానే తలుపు తీసేవారుగా ఉండాలి. ఆయన యందు విశ్వాసములో నిలకడగా ఉండాలి. ఇదిగో ఈ బుద్ధి గల కన్యకలు చేసిన పనేది. వీరి కన్యకలే అయినా పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళినవారు. దివిటీలు ఉన్నాయి, నూనె ఉంది, దీపాలు వెలిగించుకున్నారు, దీపాలు ఆరిపోలేదు, మెలకువగా ఉన్నారు. పెళ్లి కుమారుని కేక విన్నారు, లేచారు, ఆయనకు ఆహ్వానం పలికారు, లోపలికి వెళ్ళారు. ఆయన ఆత్మతో సత్యముతో ఆయన పూజించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అటువంటి అనుభవం కలిగి మనము కూడా ప్రభు వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మనము సిద్ధపాటు కలిగిన వారముగా ఉండాలని మనము ఈ వాక్యము ద్వారా తెలియజేయబడుతున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు అయినా. మీ ప్రేమ, మీ కృప, మీ దయ మా ఇళ్ళ ఉంచినందుకు స్తోత్రములు. ఇదిగో బుద్ధి గల కన్యకలు ఎలాగైతే సిద్ధపడి తమ సిద్ధులలో నూనె ఉంచుకొని, అంతేకాదు అదనంగా కూడా నూనె ఉంచుకొని తీసుకుని వెళ్ళినట్లుగా మేము చూస్తుంటున్నాం. అవును నాయన దేవతాన్ని మీరు అక్కడకు మేము సిద్ధపాటు కలిగిన వారముగా ఉండి మీరు పరలోకము నుండి వస్తారని నమ్మి విశ్వాసముతో నిరీక్షణతో కలిగిన వారముగా ఉండి ప్రభువా మీరు అక్కడ ఎదుర్కొనే బిడ్డలుగా మేము ఉండటానికి కృప చూపించమని మేము ప్రార్థన చేస్తూ ఉదయకాల అనుదిన అరుణోదయ కార్యక్రమంలో నేను స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.